ముందుగా అంటే ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినప్పుడు మీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు 'రత్నం' విషయంలో. మీ డబ్బులైతే వృధా కానివ్వము అని చెప్పి అంత క్లియర్‌గా చెప్తున్నారు. మీరు తర్వాత వచ్చి అడగండి నా డబ్బులు వేస్ట్ చేసావురా నువ్వు అని అడగండి అని అంటున్నారు. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్? హరి గారు డిఎస్పి, హరి గారి స్క్రీన్ ప్లే, ఆ ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ ఒక విషయంకి ఎమోషనల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు. ఏ ఒక్క వ్యక్తి అంటే విషయాలను మర్చిపోండి. ఈ సినిమాలో ఏ ఒక్క కొత్త హీరో నటించినా కూడా నేను ఇదే విషయం నేను చెప్తాను. నేను నా నిర్మాతగా ఉంటే నేను చెప్తాను. హరి గారు చేసిన స్క్రీన్ ప్లేలో మొత్తం ఫ్యామిలీ వచ్చి వాళ్ళు ఇప్పుడు నేను ఒక హీరో సినిమా చూడాలంటే నా సంపాదనలో నేను ఒక డబ్బులు ఒక 2000 2500 నేను ఖర్చు పెట్టి నేను వెళ్తున్నాను. ఆ సినిమా బాగుండాలి. ఆ సినిమా బాగుంటేనే ఓకే 2000 బాగా ఖర్చు పెట్టాము పర్వాలేదు సూపర్ సినిమా అని. అది బాగాలేదనుకోండి అది మనం ఒక 10 మందికి చెప్తాం. రే 2000 పోయిందిరా అనవసరంగా ఆ సినిమాకి వెళ్ళాము వేస్ట్ చేసాం లైఫ్ 2.5 hours. కానీ ఈ సినిమా మాత్రం నేను హామీ ఇస్తున్నాను. మళ్ళీ వస్తాను నేను డిటెక్టివ్ 2కి ప్రమోషన్కి వస్తాను. మార్కెట్ని నేను చెప్పింది జరిగింది కాబట్టి నేను ధైర్యంగా 'రత్నం' సినిమా ప్రమోషన్కి వస్తాను. లేకపోతే నేను ఎక్కడో చెన్నైలో కూర్చొని మైక్లో పెట్టి రికార్డెడ్ ఇంటర్వ్యూ ఇస్తాను. నేను ఎందుకు ఓపెన్గా చెప్తున్నానంటే మీరు చూస్తారు ఏప్రిల్ 26వ తారీఖుకి మీరు ఫ్యామిలీగా మీకు హాలిడేస్ పీరియడ్లో పిల్లలకి ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలని అనిపిస్తుంది. ఆ విధంగా హరి గారి సినిమా డైరెక్షన్లో నేను వీలంత వరకు ఎంటర్టైన్మెంటు, యాక్షను అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఒక అమ్మాయి సంబంధించిన ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మగా ఉంటుంది, తల్లిగా ఉంటుంది, చెల్లెలుగా ఉంటుంది, అక్కగా ఉంటుంది. కానీ వాళ్ళందరికీ ఒక ఇబ్బంది లైఫ్లో ఉంటుంది. వాళ్ళందరికీ ఆ ఇబ్బందులు దాటి ఎలా బయటకు వస్తారని ఉంటుంది. ఆ ఇబ్బందుల్లో ఇరుక్కున్నప్పుడు ఎవ్వరు వాళ్ళు కాపాడతారని ఒకటి ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి అమ్మాయిలకు సంబంధించిన. ఆ విధంగా ఈ సినిమాలో అరగంట తర్వాత స్క్రీన్ ప్లేలో కరెక్ట్గా 35th మినిట్లో మీరు అందరూ చూస్తారు. ఆ నుంచి సినిమా ఫినిష్ అయ్యే వరకు మీకు నచ్చిన ఒక విషయం డెఫినెట్గా వెళ్ళేటప్పుడు మీరు చెప్తారు కరెక్ట్ వీడు విషయాలు వచ్చి మనల్ని ఏమార్చలేదు, కరెక్ట్గానే చెప్పాడు, బాగుంది సినిమా అని చెప్పి ధైర్యంగా నేను చెప్తాను. అది మాత్రం నేను ధైర్యంగా చెప్తాను.